కేసుల్లో చింతమనేని టాప్. అత్యధిక కేసులతో రికార్డు సృష్టించిన దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. తనపై ఇప్పటి వరకు ఓ రౌడీ షీట్తో పాటు 93 కేసులు ఉన్నట్లు చింతమనేని తన నామినేషన్లో పేర్కొన్నారు. మరో 6 కేసులు నమోదైతే సెంచరీ కొట్టొచ్చు. తర్వాతి స్థానాల్లో గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుపై 22 కేసులు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యపై 23 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ అభ్యర్థి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 23 కేసులు ఉన్నాయి. ఇదే క్రమంలో నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఆదాయ పన్నుకు సంబంధించి 6 కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై 6 కేసులు ఉన్నాయి. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై 8 కేసులు ఉన్నాయి. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్పై రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 23 కేసులు ఉన్నాయి. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్పై బెంగళూరులోని పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 8 కేసులు ఉండగా, నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 7 కేసులు ఉన్నాయి.